హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది. కాకపోతే కొత్త ట్విస్ట్ అనేది కూడా రావడం జరిగింది. మరో 2 రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుండగా ఇక ఈ రైతులకు మాత్రం డబ్బులు అనేది కూడా జమ కావని అయితే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా చేసి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, ఇక అనర్హుల లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ అర్హుల జాబితాలో కూడా కొంతమందిని అయితే తీసివేయడం జరిగిందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇక వీరికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, వీరందరినీ కూడా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఇక ఎటువంటి రైతులను తొలగించడం జరిగింది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. ఇక రైతుల ఖాతాలలో కూడా 19వ విడత నిధులు అనేది కూడా జమ ఉండగా కొత్త ట్విస్ట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీరందరికీ కూడా డబ్బులు అనేది ఖచ్చితంగా పడవని అయితే తేల్చి చెప్పింది. ఇక ఈ నెల 24న డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చివరాఖరులో ఈ విషయం అయితే బాధాకరంగా అనిపిస్తుంది. ఇక ఈ రైతులందరినీ కూడా తొలగిస్తున్నట్లు జీవో అనేది కూడా పాస్ చేసింది. వారెవరో కూడా, అంటే ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవనే అంశం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా రైతులకు మోడీ సర్కార్ శుభవార్తను అందించింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయంలోనే పీఎం కిసాన్కి సంబంధించి 19వ విడత ఈ నెల 24వ తారీఖున నిధులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాకు డబ్బులు బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో 18 విడతలు రాగా ఇప్పుడు 19వ విడత ప్రతి రైతు కూడా అందుకోనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలలో 19వ విడత ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్లోని బాగ్లాపూర్లో జరిగే ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీ 19వ విడత పీఎం కిసాన్ను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సమయంలో దాదాపుగా 22,000 కోట్లు 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి లబ్ధిదారునికి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు 3 విడతల సమాన వాయిదాలలో అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 18వ విడత లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లు కాగా ఇప్పుడు అది పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారు వెల్లడించారు. 18వ విడతను ప్రధానమంత్రి మోదీ 2024 అక్టోబర్ 5వ తారీఖున మహారాష్ట్రలోని వాషిం నుండి విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 3.46 లక్షల కోట్లు ఇచ్చింది. వచ్చే వారం 19వ విడత తర్వాత ఈ డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత మొత్తం 3.68 లక్షల కోట్లకు పెరగబోతుంది 19వ విడత డబ్బులు. ఇక పీఎం కిసాన్ పథకం డిసెంబర్ 2018లో ప్రకటన చేయగా డిసెంబర్ 1వ తారీఖున 2018లో ప్రకటన చేయగా ఫిబ్రవరి 2019 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఖర్చుల నుండి తీర్చడంలో సహాయపడుతుంది. ఉత్పత్తిని పెంచడానికి, సాగు ఖర్చును తగ్గించడానికి
రైతుల ఆదాయాన్ని పెంచడానికి, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనైతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే అన్నారు. ఇక ఈ పథకంలో భాగంగా జాబితాలో మీ పేరు లేకుంటే మీరు పిఎం కిసాన్ సన్మాన్ హెల్ప్ లైన్ అంటే పిఎం కిసాన్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా మీకు కిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇప్పుడు కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా పెడుతున్నాను. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేశారంటే మీ ఫిర్యాదులు అనేది కూడా నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే జాబితాలో మీ పేరు అనేది కూడా కనపడకపోయినా లేదా అర్హత ఉండి కూడా మీ పేరు అనేది కూడా లేకపోయినా వెంటనే కూడా ఆ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. పథకం ప్రయోజనాలు సరైన రైతులకు చేరేలా ప్రభుత్వం ఈకేవైసీ ఎలక్ట్రానిక్ కేవైసీని తప్పనిసరిగా చేసిందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా అందుకనే ప్రతి రైతును కూడా ఈకేవైసీ చేయమని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఎందుకంటే 19వ విడత రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కు లింక్ చేయబడితే మీరు పిఎం కిసాన్ పోర్టల్ను సందర్శించడం ద్వారా ఓటీపీ ద్వారా కేవైసీ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నా కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా పిఎం కిసాన్ పోర్టల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. అక్కడ అప్డేట్ అనేది కూడా చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే మీరు సమీపంలోని సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వేలిముద్ర ధృవీకరణ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 విధాలుగా కూడా మనకి ఈకేవైసీ ఆప్షన్ ఉంది కాబట్టి క్రిందటి వీడియోలో కూడా ప్రతి వీడియోలో తెలుపుతున్నాను. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ కానీ లేదా మీ కామన్ సెంటర్లకు వెళ్ళి వేలిముద్ర అనేది కూడా వేశారంటే ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. మీకు డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా మీరు ఏ బ్యాంకు ఖాతా అయితే ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు పిఎం కిసాన్కి సంబంధించి 19వ విడత డబ్బులు అయితే నేరుగా ఈ నెల 24వ తారీఖున 11 గంటల నుండి వారం రోజుల పాటు రైతులకు డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. దయచేసి ఇంకా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్, ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండని రైతులు, ఇటువంటి రైతులందరినీ కూడా తొలగించడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 2 కోట్ల మంది రైతులను కూడా తొలగించారు. అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు. ఒకవేళ లిస్టులో మీ పేరు అనేది కూడా లేనట్లయితే నేను చెప్పినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే కూడా మీ వివరాలు నమోదు చేసుకొని అప్డేట్ అనేది కూడా పొందవచ్చు. 011-24300606 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేయండి. ఒకవేళ వారు ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.